దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి చెప్తున్న గొప్ప ఆలోచన మాటలు మనకు జీవితాలకి ఎంతగా ఉపయోగపడతాయి. 9వ అధ్యాయం చూస్తాం. అలలే దేవునికి ప్రసంగి 9వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతి. దేవునికి స్తోత్రం. నీతిమంతులను జ్ఞానులను వారికి దేవునికి మహిమ కలుగు వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుటకై నన్ను ద్వేషించుటైనను మనుషుల వశం లేదు. ఆ సంగతిని అది అంతయు వారి వలన కాదు, సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింపబూనుకొంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల జ్ఞానం ఎవరి వశం ఉందట? నీతిమంతుడైన దేవాది దేవుని వశం ఉంది. జ్ఞానం ఆయనది. జ్ఞానం ఒకవేళ కొద్దుగా ఉంటే నన్ను అడగండి అంటాడు కదా. యాకోబు పత్రికలో యాకోబు 1:5 వచనంలో జ్ఞానం కొద్దుగా ఉంటే, మీకు కావాల్సింది ఏదన్నా అక్కరగా ఉంటే, అవసరతగా ఉంటే నన్ను, ఇక్కడ జ్ఞానం ఉందంట. దేవునికి స్తోత్రం. నీతిమంతుల జ్ఞానమును ఎవ్వరు కూడా చెరపడానికి వీలు అధికారం లేదు. అయితే సంభవించిన అన్ని అందరికీ ఏకరీతిగానే సంభవించచ్చు. నీతిమంతులకును దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులు అందరికీ ఒకటేలాగా జరుగుతుంది. నాకేం అర్థం అవ్వట్లేదని చెప్పి ఇక్కడ ప్రసంగి చాలా వేదన పడుతుండు. ఆ వేదనలో మునిగిపోయి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటుండు, నీతిమంతునికి జ్ఞానం ఇచ్చింది నీతిమంతుడే కదా. నీతిమంతుని కృప మన పట్ల విస్తరింపజేసి నీతిమంతుని జ్ఞానాన్ని మనం పొందుకున్నాం కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానంతో మన జీవితాలు సరి చేసుకొని ఆయన కృపను మనం పొందుకొని నీతిమంతుని కృపతో మనం భద్రపరచబడి నీతి ఉచితంగా ఇచ్చినట్ట దేవుడు. మనకి ఏ ఖర్చు చేయలేము మనం కదా. ఏమీ కూడా మనము అక్కడ పే చేయలేదు. ఫ్రీ రక్షణ, ఆయన నీతి, ఆయన కృప, ఆయన దానాలన్నీ కూడా మనకు దేవాది దేవుడు నీతిమంతునికి ఉచితంగా అనుగ్రహించింది. నీ యొక్క జీవితానికి కావాల్సిన ప్రతిదీ కూడా నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు ఆయన దగ్గర నుంచి సమస్తం పొందుకునే సామర్థ్యత దేవుడు నీకు ఇచ్చిన. అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం, కష్టం చేసి తెచ్చుకునే భాగ్యము కంటే ఆయన మీద ఆధారపడి, దేవా నువ్వు ఇది నాకు ఇవ్వగలుగుతావు, నువ్వు ఇది నాకు ఇస్తావు, ఇది నాకు చేసినావు, ఇది నాకు సమస్తం సమకూర్చబడుతుంది. నీతిమంతుడు ఆయన దగ్గర నుంచి పొందుకునే సామర్థ్యత దేవుడు మనకి అనుగ్రహించిన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. తండ్రి నీ బిడ్డలని దీవించి ఆశీర్వదించి కృప దయచే ధన్యత నింపు నీ మహిమతో నింపి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.